సనత్నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కేసీఆర్ టిమ్స్ను తీసుకొచ్చామన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో 4 టిమ్స్ ఆసుపత్రులు తీసుకొచ్చామని, కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సరైన వైద్యం అందడం లేదని మండిపడ్డారు. టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు. గత 60 ఏళ్లుగా గాంధీ, నిమ్స్, ఉస్మానియాల్లో వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రుల్లో నిర్మాణానికి అప్పట్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే 1,20,00,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారో అందులో ముఖ్యంగా పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఆలోచన చేసి ఒకనాడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా లేదంటే నిమ్స్, ఈ 3 మాత్రమే. హైదరాబాద్ అంటే గాంధీ, లేకపోతే ఉస్మానియా, లేకపోతే నిమ్స్. కానీ అట్లా కాదు, హైదరాబాద్ లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్ లో, గాంధీ, నిమ్స్, ఉస్మాన్.